గుంటూరు తూర్పు నియోజకవర్గం 57వ వార్డులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో నూరి ఫాతిమా గారి ఆధ్వర్యంలో అలాగే వార్డు ఇన్ఛార్జ్ వేణు గారి ఆధ్వర్యంలో ఈ రోజున పాల్గొనడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక దురాలోచనకి అడ్డుకట్ట వేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి ఒక గొప్ప ఉద్యమం ఇది. ఈ ఉద్యమంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా పాలు పంచుకోవాలనేటువంటి ఒక మంచి ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ స్థాయి నుంచి కూడా పిలుపునివ్వడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనాలి అని. నిజంగా నాకు తెలిసి ఈ రోజున కోటి కంటే ఎక్కువే అవుతాయేమో సంతకాలు. ఎందుకంటే అంతలాగా ప్రజలు ఈ ఆలోచనని వ్యతిరేకిస్తున్నారు, అంతలాగా ప్రజలు ఈ ఆలోచనకి ఎదురుగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నారు ప్రతి నియోజకవర్గంలో, ప్రతి వార్డులో కూడా. ఎందుకంటే వాళ్ళ ఆస్తిలా భావిస్తున్నారు ఆ మెడికల్ కాలేజ్ అన్ని కూడా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఒక గొప్ప ఆస్తిగా భావిస్తున్నారు ప్రజలు. ఈ రోజున వాటిని తీసుకెళ్లి ఎవరో ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో మేము పెడతామంటే మేము చూస్తూ ఊరుకోము అని ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటున్నటువంటి పరిస్థితి. వాళ్ళ పిల్లల్ని డాక్టర్ చేసుకోవాలని కలగంటున్న తల్లిదండ్రులు కానీ, కష్టపడి చదువుకుని ఈ రోజున డబ్బులు కట్టలేక వైద్య విద్యకి దూరం అవుతున్న విద్యార్థులు కానీ అందరూ కూడా ఏకమై ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. విద్యని కనీస అవసరాలుగా భావించేటువంటి మనం వాటిని అందని ద్రాక్షల మనం ఉంచుకోకూడదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి ఆలోచనకి వీళ్ళు అడ్డుకట్ట వేద్దామని చూస్తున్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వము అని రోజున రాష్ట్ర ప్రజలందరూ కూడా అంటున్నటువంటి పరిస్థితి. మరి అందులో భాగంగానే కోటి సంతకాల సేకరణలో ఈ రోజున నూరి ఫాతిమా గారు పిలవగానే నేను కూడా రావడం జరిగింది, పాల్గొనడం జరిగింది. ఈ రోజున ఈ వార్డులో 12,000 సంతకాలు సేకరిస్తాము. అవి నూరి ఫాతిమాకి అందిస్తాం. తీసేస్తున్నారేంటన్నా? తీసేశారు కదా. లేదు కదా అసలు ఈ రోజున ఏ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆరోగ్యశ్రీ లేదు. మరి ఈ రోజున ఆరోగ్యశ్రీ అనేది ఒక గొప్ప అండగా ఉండేది ఇది వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో. అది ఒక సంజీవన్ నిజంగానే. అంటే ఏ కష్టం వచ్చినా ఆరోగ్యమే పెద్ద కష్టం కదన్నా. ఇప్పుడు ఈ పెద్ద ఖర్చు మనకి అయ్యేది ఏముంటది? మహా అయితే అనుకోకుండా ఆరోగ్యపరంగానే అవుతుంది. మరి అలాంటి ఖర్చు వచ్చినా కూడా పర్వాలేదు అని చెప్పి ప్రశాంతంగా నిద్రపోయేటువంటి పరిస్థితి ఈ రోజున లేదు రాష్ట్రంలో ప్రజలకి. ఎందుకంటే ఏమవుతుందో రేపొద్దున ఏ పెద్ద కష్టం వస్తే మనం డబ్బులు ఎక్కడికి పరిగెత్తాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఆరోగ్యశ్రీ కూడా లేదు. లక్షలు పోసి మనం వైద్యం చేయించుకోగలమా, మనిషిని పోగొట్టుకోవాలా అనేటువంటి ఒక సందిగ్ధ పరిస్థితులు ఈ రోజున రాష్ట్ర ప్రజలు, పేద మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలు ఉన్నటువంటి పరిస్థితి. అంటే డబ్బు ఉంటే బతికేయచ్చు, డబ్బు లేకపోతే చచ్చిపోవాలా? అదే ఈ రోజున కుటుంబ ప్రభుత్వం ప్రజలందరికీ చెప్తున్నటువంటి తీరు. అలాగే ఉంది వాళ్ళ వైఖరి చూస్తుంటే. దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఎప్పుడూ మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగానే ప్రజాక్షేమం కోసమే, పేదల పక్షాన్ని నిలిచేటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా ఈ రోజున ఎలా అయితే వైద్య రంగానికి గండి కొడుతూ వీళ్ళు చేసేటువంటి కార్యక్రమాలన్నిటికీ కూడా నాయకులు ఆల్రెడీ ఎక్కడికక్కడ ప్రశ్నిస్తూనే ఉన్నారు, ఎక్కడెక్కడ పోరాడుతూనే ఉన్నారు. మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్ పరం చేయకుండా ఈ రోజున ప్రజల పక్షానే ఉంటూ పోరాడుతున్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఖచ్చితంగా మరొకసారి గుర్తు చేస్తున్నాము, మీ పార్టీకి మీరు ఎలా పడితే నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోము. ఖచ్చితంగా మిమ్మల్ని ప్రశ్నిస్తాము, ప్రజల పక్షాన మేము పోరాడుతూనే ఉంటాం.